చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మరి కాసేపట్లో బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఢిల్లీలో జరిగే రైస్ నా డైలాగ్ 2026 కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్ అంశాలపై సీఎం కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలన్నీ సీఎం ప్రస్తావిస్తారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు సహా 110 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మరి కాసేపట్లో బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఢిల్లీలో జరిగే రైస్ నా డైలాగ్ 2026 కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్ అంశాలపై సీఎం కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాల్ని సీఎం ప్రస్తావిస్తారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు సహా 110 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ పర్యటనకి వెళ్లబోతూ ఉన్నారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి ఆయన చేరుకోబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాజ్ ప్యాలెస్ లో జరిగేటువంటి రైస్ నా డైలాగ్ 2026 సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కాబోతూ ఉన్నారు. అనంతరం ఆయన తిరిగి అమరావతికి పయనమవుతారు. 2016 నుంచి ఈ కార్యక్రమాన్ని ఏదైతే MOEA అదేవిధంగా ORF సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. దగ్గర 2700 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతూ ఉన్నారు. ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయంగా మారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ స్థాయిలో చర్చించేటువంటి అత్యున్నత వేదికగా రైస్ నా డైలాగ్ సదస్సు మంచి పేరుంది. వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, అత్యున్నత సైనిక అధికారులు, విధానకర్తలు, మేధావులు, నిపుణులు ఒకే వేదికపై గ్లోబల్ వ్యూహాలను చర్చించేటువంటి ఈ సదస్సుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతూ ఉన్నారు. అంతర్జాతీయంగా పేరొందినటువంటి ఏదైతే మేనేజ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లాంటి ప్రతిష్టాత్మక వేదికల సరసన ఈ కార్యక్రమం నిలవబోతూ ఉంది. ఈ ఏడాది జరగనున్నటువంటి 11వ ఎడిషన్ కి సంబంధించినటువంటి సదస్సులో ఇటు ముఖ్యంగా సంస్కార, అన్వేషణ, సమన్వయం, పురోగతి అనే థీమ్ తో నిర్వహిస్తూ ఉన్నారు. దగ్గర 110 దేశాలకు చెందినటువంటి 2700 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కాబోతూ ఉన్నారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ సబ్ రైస్ నా డైలాగ్ సదస్సులో కీలక ఉపన్యాసం చేయబోతూ ఉన్నారు. సుపరిపాలన, డిజిటల్ అంశాలపై చంద్రబాబు నాయుడు ప్రసంగం చేయబోతూ ఉన్నారు. దేశంలోనే అభివృద్ధి పదాన నడుస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఏపీలో అమలు చేస్తున్నటువంటి సుపరిపాలన, డిజిటల్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వివరించబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే రియల్ టైం గవర్నెన్స్, డేటా ఆధారిత విధానాలు, దాని వల్ల వస్తున్నటువంటి ఫలితాలు, ముఖ్యంగా మెరుగైన పౌర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, అదే విధంగా ఏదైతే అంతర్జాతీయంగా ఆవిష్కరణ కేంద్రంగా ఉన్నటువంటి ఈ పూర్తిగా కూడా ఈ సదస్సులో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కి సంబంధించి కానీ, అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఈ సదస్సు వేదికగా చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ఉండబోతూ ఉంది. మొత్తంగా ఏదైతే ఇంత పెద్ద సదస్సుకి చంద్రబాబు నాయుడు హాజరవుతూ ఉన్నారు. దగ్గర 2700 మంది 110 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో దానికి తగిన విధంగానే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.